నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తేనే ఆర్థికంగా బాగుంటాము అని అనుకుంటూ ఉంటాం. పెట్టుబడి పెడుతున్నాము కానీ లాభం రావట్లేదు, నష్టమే కానీ ప్రాఫిట్ లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుందా మీ ద్వారా? ఒకటమ్మా, నేను రీసెర్చ్ చేశాను దీని మీద. అంటే పార్ట్నర్షిప్స్ చేస్తే ఎలా ఉంటాయి, అసలు ఎవరు ఎప్పుడు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, అసలు ఎవరికి అసలు బిజినెస్ యోగం ఉందా లేదా చూసుకున్నప్పుడు నాకు నా రీసెర్చ్లో కనీసం ఒక 40,000-50,000 జాతకాలు దాదాపుగా రీసెర్చ్ చేసి ఉంటాం. దాని మీద చేసినప్పుడు సూత్రాలు, అంటే పరాశ్రమాలు చెప్పిన సూత్రాలు కానివ్వండి, జైమిని సూత్రాల్లో కానివ్వండి, అసలు బిజినెస్ ఇచ్చే గ్రహం ఏది, ఇవన్నీ కనుక చూసుకున్నప్పుడు బుధుడు ప్రధానంగా బిజినెస్ గ్రహం. బుధుడు ఎంత బాగుంటే అంత చక్కగా వాళ్ళు బిజినెస్ చేయగలరు. ఎందుకంటే బుధుడు ఈజ్ క్యాలిక్యులేషన్. మన వ్యాపారానికి కావాల్సింది ఏమిటంటే అంచనా. అవును గురుగారు. ఇప్పుడు ఎంత అంటే లౌక్యము, అంచనా, మాట్లాడడం రావాలి. మాట్లాడడం అలా కూర్చున్నాడు షాప్లోకి వచ్చి, ఏం లాభం, పలానా వ్యక్తి పలానాది కావాలంటే అయ్యో అది లేదు సార్ కానీ ఇంతకంటే బాగుంటుంది అంటే కొనుక్కుంటాడు, లేదండి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాడు. దాన్ని మనం చెప్పగలిగేది ఉండాలి కదా. ఆ లౌక్యాన్ని ఇచ్చే గ్రహం ఈజ్ బుధుడు. క్యాల్కులేషన్స్, ఎవరైనా లెక్క బాగా కట్టగలుగుతున్నారంటే బుధుడు, అంచనా బాగా వేయగలుగుతున్నారంటే బుధుడు, మంచి వాగ్దాటి ఉందంటే బుధుడు. ఇప్పుడు మనకి సాంవేదం గారు కానివ్వండి, చాగంటి వారు కానివ్వండి, వాళ్ళ వాగ్దాటి అద్భుతంగా ఉంటుంది. బుధుడు కారకుడు అనమాట. ఎనీ ప్లానెట్ బాగుంటే ఆ ప్లానెట్ సంబంధించిన ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల వాళ్ళ రకంగా వాళ్ళ యొక్క టాలెంట్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే ధనాన్ని ఇచ్చే కారకుల్లో బుధుడు ఉండి ఏ ప్లానెట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు ఆ రంగంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే బాగుంటుంది. ఇది ఏదైనా ఇప్పుడు సన్ ఇస్తున్నాడు వీళ్ళకి, అప్పుడు వీళ్ళు ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఎట్లా మెడికల్ షాప్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ వర్క్స్ చేసే ఉంటాయి కొన్ని. ఇప్పుడు చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ వర్క్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేవి, గవర్నమెంట్ సంబంధంగా ఉండేవి, ఇవన్నీ కూడా ఈ రవి ద్వారా. అందులో మళ్ళీ సెక్టార్స్ ఉంటాయి, అంటే అట్లాగా ఆడిటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్ లింకే కానీ ఆడిటింగ్ అప్పుడు జూపిటర్ అట్లా ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు అనుకోండి, ఫార్మా రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ ఈ బిజినెస్లు పనికి వస్తాయి. మీరు చంద్రుడు ధనం ఇస్తుంటే మీరు వెళ్ళి మెడికల్ షాప్ పెడతానంటే కుదరదు. అంటే హాస్పిటల్ కట్టుకుంటారంటే కుదరదు. మెడికల్ షాప్ వరకు పర్లేదు మళ్ళీ చంద్రుడు, కానీ హాస్పిటల్ కట్టుకుంటారంటే కుదరదు. మళ్ళీ ఉట్టి చంద్రుడు వల్ల అవ్వదు. అలా చూసుకోవాలి. ఇంకోటి, కొంతమంది ఈ బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ చేస్తారు. ఈ పార్ట్నర్షిప్ చేసేటప్పుడు నేను దీని మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగోలేదు జాతకం, సరే బాగున్న వ్యక్తి వెళ్ళి ఆయనకి ఏదో మనం సపోర్ట్ చేద్దాము అని బిజినెస్ పెడితే ఆ వ్యక్తికి ఆ బిజినెస్ బాగోపడం వల్ల ఈయన డబ్బులు కూడా పోతుంటాయి. అట్లా చాలా కేసెస్ చూశాను నేను కూడా. కావాలని కూడా వాళ్ళకి పెట్టి చూసా కొంతమందికి. సరే వీళ్ళకి టైం బాగాలేదు కదా, ఈ వ్యక్తి ఇక్కడ బాగుంది కదా, ఏం జరుగుతుందో చూద్దాం అన్నప్పుడు అక్కడ ఉండే కాంబినేషన్ బాగోపోవడం వల్ల ఏదో కొంతకాలం నడుస్తుంది, కానీ మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి లాస్ అనేది ఉంటుంది. అదొకటి కారణం. రెండవది, ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైమా కాదా అనేది తెలుసుకోవాలి. 12th హౌస్ అంటారంటే మనం ఖర్చు, 12వ స్థానంలో జ్యోతిష్ శాస్త్రరీత్యా ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఆ ఖర్చు మనం ఒక్కోసారి బిజినెస్లో పెడతాము, లేదా ఏదైనా ప్లాట్ కొంటాము, ఫ్లాట్ కొంటాము, ఒక పొలం కొంటాము, లేదా ఒక ఎనీథింగ్, ఒక నడుస్తున్న బిజినెస్ ఇంత గుడ్ విల్ ఇచ్చుకొని వేసుకుంటాం. అవును గురుగారు. అది కనుక రైట్ టైం అవ్వకపోతే మీరు ఎన్ని తెలివితేటలు వాడండి, అక్కడ ఎన్ని బిజినెస్ టెక్నిక్స్ వాడండి, అది అక్కడికక్కడే ఉంటుంది కానీ అంత పైకి రాలేదు. మీరు ఇది కరెక్ట్గా చూసుకోని, అంటే మీరు ఏ బిజినెస్లోకి వెళ్ళాలి, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే బిజినెస్ అనేటువంటిది ఏదో చాలామంది చాలా ఈజీగా అనుకుంటారు, కానీ ఆ బిజినెస్ మీద ప్యాషన్ ఉండాలి, కసి ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త డెవలప్మెంట్స్ తీసుకురాగలగాలి. ఇవాళ ఉన్నది ఇంక రేపు ఉండకూడదు, మీకు మారాలి, అంటే అప్డేట్ అవుతుండాలి. మీరు అప్డేట్ ఎప్పుడైతే ఆపేశారో వెనక్కి పడిపోతారు. అది బిజినెస్ కానివ్వండి, జాబ్లో కూడా. ఇప్పుడు జాబ్లో కూడా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మీరు అది కనుక నేర్చుకోలేదనుకోండి, ఆ కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ మీరు నేర్చుకోలేదనుకోండి, వెనకబడిపోతారు. అలాగే బిజినెస్లో కూడా వెరీ క్లియర్లీ, ఓకే ఈ బిజినెస్ యొక్క రేషియో ఏంటి,
ఇది బోర్ అయిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ జనాలు ఇంకో దానిలోకి వెళ్తారు అన్నప్పుడు వెంటనే అది మార్చుకుంటూ వెళ్తాం. మనం చూడండి పాతకాలంలో మనకు ఒక 20-25 ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే 30 ఏళ్ళ క్రితం అంత ఉండేవిగా థియేటర్స్, ఏదో పాతగా ఉండేవి. ఆ థియేటర్కి వెళ్ళమనండి ఎవరైనా, అబ్బా దానికి కూడా వెళ్తాడు, సినీపోలిస్కి వెళ్తాడు అంటే ఐమాక్స్కి వెళ్దాం అంటాడు. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు చిన్న షాప్లోకి వెళ్ళి మనం కొనుక్కునే వాళ్ళం బట్టలు కానీ ఏదైనా, ఇప్పుడు అలా లేదు, పెద్ద షోరూమ్కే వెళ్తున్నాడు మనిషి. అలాగ ప్రతిదీ అప్డేట్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఉండేటువంటి కాలానికి అనుగుణంగా వాడు బిజినెస్ చేయాలి, మీలో ఆ ప్యాషన్ ఉండాలి, ఆ కసి ఉండాలి. జాబు మీరు ఒక 8 గంటలు చేసి ఇంటికి వచ్చేస్తారు, కానీ బిజినెస్ లాగదు, 24 గంటలు మీ మైండ్ తిరుగుతూనే ఉండాలి, దాని మీద అప్డేట్ అవుతుండాలి. మీకు ఏ బిజినెస్ పనికి వస్తుంది, ఇందాక నేను చెప్పాను రవి అయితే గవర్నమెంట్, లేకపోతే ఆరోగ్యము, చంద్రుడు అయితే ప్రయాణాలు, లేకపోతే మెడికల్, అది మనకి ఫుడ్ రిలేటెడ్. అది అదేవిధంగా గురువు అయితే టీచింగ్స్, ట్రైనింగ్స్, లేకపోతే స్కూల్స్, కాలేజ్ పెట్టుకున్న వాళ్ళ జాతకాలు నేను చూస్తే, ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి చూసారా, ఒక 500 బ్రాంచ్లు, 1000 బ్రాంచెస్ ఉన్నవి నేను చూసా. వాళ్ళ జాతకాలు చూస్తే వాళ్ళందరికీ కూడా జూపిటర్ అండ్ మెర్క్యూరీ కలిసి ఇస్తున్నాడు. అందుకే వాళ్ళు స్కూల్స్, కాలేజ్ పెట్టుకోవడం. ఒక స్కూల్ ఇలా పెట్టుకుని అలా చక్కగా వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్. అలా కాకుండా వాళ్ళకి ఏదో శని మూలంగా ధనయోగం ఉందనుకోండి, అప్పుడు ఐరన్ షాప్స్, అంటే ప్రతి ప్లానెట్ మీకు ఇస్తుంది. కానీ అదేమి ఇస్తుందో దానివల్ల వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఫలితం ఇస్తుందమ్మా. మామిడికాయ చెట్టు మామిడి పండుని ఇస్తుంది, చింతకాయ చెట్టు చింతపండుని ఇస్తుంది, చింతకాయని ఇస్తుంది చింత చెట్టు. మనం వెళ్ళి మామిడి పండు కావాలి అని చింత చెట్టు నాటితే ఎలా, అది రాదు. అది అట్లాగే నేను అనేది ఏంటంటే, మీ జాతకంలో ఏ యోగం ఉందో, దేని ద్వారా ధనయోగం ఉందో ఆ రూట్లో మీరు చదువుకోవడం చేయాలి, దాన్ని ప్రొఫెషన్గా తీసుకోలేదు, ఆ రూట్లో బిజినెస్ చేయాలి. అవి వదిలిపెట్టేసి మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళి, నేను చాలామందిని చూసా. అంటే ఒక అతనైతే ఒక ఈ కెమెరా మనకి ఫోటోగ్రాఫ్స్ తీస్తుంటారు, ఆ షాప్ పెట్టుకున్నాడు. ఎందుకే ఈ షాప్ పెట్టుకున్నావు, మంచిగా మీ ఫాదర్ అంతా కూడా హోటల్స్ నడిపించారు కదా, ఎందుకంటే అమ్మమ్మ నేను అన్నం మీద నేను డబ్బులు తినను సార్ అన్నాడు. ఎందుకు అన్నం నమ్ముకొని డబ్బులు తినడం ఏంటండి అన్నాడు. సరే ఓకే, మరి రైతు కూడా అన్నం పండించి డబ్బులు తినమని అనుకుంటే మరి అన్నం ఎలా దొరుకుతుందయ్యా మనకన్నా అంటే, ఏమో సార్ నాకు ఏదో తప్పు అనిపించింది అన్నాడు. అంటే సరే బాబు, కానీ నీ జాతకంలో మాత్రం అంటే ఆయనకేం రావట్లే. ఏం సార్ నా పరిస్థితి ఇట్లా ఉందని నేను చెప్పాను, నీ జాతకం పరంగా అయితే నీకు హోటల్సే పనిచేస్తాయి, ఇవేం పనిచేయవు, ఈ ఫోటోగ్రాఫ్లు ఈ ఫోటోలు తీసుకుని ఏం పనిచేద్దాం, ఏం డబ్బులు రావు, నువ్వు రెంట్ కడుతూ ఉంటావు కానీ రాదని చెప్తే, ఏమో సార్ నాకు ఎందుకు అలా అనిపించిందండి అన్నాడు. సరే పోనీ అన్నం కాదు ఇంకేం బిజినెస్ చేస్తావు నువ్వు, పోనీ హోటల్ వద్దు నీకు ఏదో అనిపిస్తుంది అనుకుందాం కాసేపు, వాళ్ళ మైండ్లో ఇంకేం చేయగలవు అని అడుగుతూ ఉంటే, అమ్మో అది చేస్తే రియల్ ఎస్టేట్ చేయగలవా అని అడిగా. అమ్మో అక్కడికి వెళ్తే రకరకాల మాటలు చెప్పాలి కదా సార్, అది నేను చేయలేను. నువ్వు ఇలా మైండ్ సెట్ ఉంటే నువ్వేం బిజినెస్ చేస్తావు, చేయలేము. అక్కడ ఉండే ప్లస్లు మైనస్లు ఏంటో తెలుసుకొని నువ్వు చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా భూమిగా ఉంటాడు. సార్ ఇక్కడ పలానా స్కూల్ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వెళ్తుంది, ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పడుతుంది, ఇన్ఫర్మేషన్ కావాలి. కొనుక్కునేవాడికి ఏంటంటే మా అందరూ ఏమనుకుంటారో, నేను చాలామందికి నేను జాతకాలు చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా కుజుడు ద్వారా ధనయోగం ఉన్నప్పుడు, అమ్మ మీరు రియల్ ఎస్టేట్ చేయండి అని చెప్తే, అమ్మ మాటలు చెప్పాలి కదా సార్, అబద్ధాలు ఆడాలి సార్ అంటే, నేను ఏమంటే అబద్ధం ఎందుకు ఆడడం, అక్కడ అవసరం లేదు. అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కట్టుకుంటున్నారు, ఈ స్థలం కొనుక్కున్నారు, ఇది ఒకప్పుడు మీరు ఇంతకంటే ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్తే అక్కడ ఎవరు కొనేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఇది ఉంది, డెవలప్మెంట్ గురించి చెప్పగలిగితే చాలు, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే చాలు. అందరూ ఏమనుకుంటారు, అదేదో మాయ చేయడం, ఏదో చెప్పేస్తున్నాం అనుకోవడం, అది అనుకుంటారు. అది కాదు, అసలు ఫ్యాక్ట్లోకి వెళ్ళాలి, ఒక కసి ఉండాలి, ఒక చేయాలని ఇది ఉండాలి. మీరు ఏ రూట్లో వెళ్తున్నారో తెలుసుకోవాలి, ఎందులో మీకు ధనయోగం ఉందో తెలుసుకోవాలి. శాటర్న్ ఇస్తున్నాడంటే ఒక్కోసారి శాటర్న్ కొన్ని పాపగ్రహాలతో కలిసిస్తాడు. అలాంటి జాతకాలు నేను ఎవరికి చూశానంటే, ఈ స్క్రాప్ ఉంటుంది చూసారా, చెత్త, ఎందుకు పనికిరాని వస్తువుల ద్వారా డబ్బులు వస్తాయి కొంతమందికి, స్క్రాప్ ద్వారా డబ్బులు వచ్చే వాళ్ళని చూసా, అంతా అది పాపగ్రహాల ద్వారా వస్తుంది. అట్లాగే వీనస్ ఇస్తున్నాడు అనుకోండి, బ్యూటీ పార్లర్స్, అందమైన వస్తువులు, డిజైనింగ్స్, అంటే వాళ్ళు ఏ రంగాల్లో ఉంటే, ఇప్పుడు యానిమేషన్ రంగాల్లో ఉన్నారు, లేకపోతే సినిమా ఫీల్డ్, రాహు కూడా కనెక్ట్ అయితే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు. సినిమా ఫీల్డ్ రాణించడం చాలా తక్కువ, రేర్గా ఉంటుంది. చాలామంది తెలియక పాపం సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ తిప్పలు పడుతూ ఏదో కొంత డబ్బులు వస్తూ అట్లా ఇబ్బంది పడుతూ ఉంటాం. వాళ్ళకి అసలు ఉందో లేదో చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ యోగం ఉంది, ఎందులో రాణించగలరు, ఆ రాణించడానికి ఏ గ్రహాన్ని బలపరుచుకోవాలి, అది వీక్గా ఉంది కానీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎలా బలపరుచుకోవాలి,
దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏదైనా బిజినెస్ మీకు ఇంప్రూవ్ అవ్వాలంటే లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్ డి రామానాయుడు గారు తెలుసు కదమ్మా, స్వర్గీయం, చనిపోయారు ఆయన. ఆయన స్టార్టింగ్ 3 సినిమాలు అటర్ ఫ్లాప్. ఫస్ట్ తీసిన 3 ఫిలిమ్స్ ఫ్లాప్. అందరూ ఏమన్నారంటే నీకు సినిమా ఫీల్డ్ పనికిరాదేమో, మరి 3 ఎందుకు పోతాయి, ఒకదాని తర్వాత పోయాయి కదా అంటే, ఆయన ఆఖరిగా లాస్ట్ సినిమా ఇదే ఇంకా నా జీవితం, వస్తే వచ్చింది లేకపోతే ఇంకేదో చేసుకుంటా అనుకున్నాడు. సూపర్ హిట్ అయింది. ఓకే. ప్రేమ్ నగర్ సంథింగ్ మూవీ నాగేశ్వరరావు. ఎన్ని డబ్బులు వచ్చాయంటే ఆయన అసలు ఆ ఒక్క మూవీతో ఆయన మొత్తం కలిసి వచ్చింది. ఇప్పుడు మొదటి 3 సినిమాలు సక్సెస్ అవ్వనందుకు ఫ్లాప్ అందామా, ఒకటి సక్సెస్ అయ్యి తర్వాత అతని లైఫ్లో పైకి వెళ్ళినందుకు హిట్ అందుకుందామా అంటే, ఈ 3 సినిమాలు ఫస్ట్లో తీసినప్పుడు ఆయనకి రైట్ టైం కాదు, అది అనుభవం లేదు, ఒకటి రైట్ టైం కాదు, రాంగ్ టైం ఆయన ఎంటర్ అయింది. అందుకని అక్కడంతా నష్టాలు వచ్చాయి. కొన్ని హోటల్స్ కూడా చూడండి ఒకప్పుడు అద్భుతంగా నడుస్తాయి, తర్వాత ఏమీ లేకుండా అలా అమ్మేసుకుంటాడు. అంటే ప్రతి వ్యక్తికి వాళ్ళు ఆ సంస్థ పెట్టిన ముహూర్తం సంబంధం ఉంటుంది, వాళ్ళ జన్మజాతకంలో నడుస్తున్న మహాదశలు ఉంటాయి, లేదా మార్కెట్లో సహజంగానే కొంత ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. అందుకే నిజమైన అంటే మంచి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే మార్కెట్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తాడు. ఓకే, మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి అంత లేదు, సో మనం దీన్ని అప్డేట్గా ఏం తీసుకురాగలము. ఎందుకంటే నువ్వు మార్పుని యాక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు సక్సెస్ అవ్వగలవు. మార్పు సహజం, మార్పుని యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు సక్సెస్ అవ్వలేవు లైఫ్లో. అంతే గురువుగారు, తప్పకుండా గురుగారు. మా ప్రేక్షకుల కోసం ఎంతో చక్కటి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.